హాయ్ కావ్య గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. కావ్య గారు, మీ చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? నాకు ఎవరు పేరు, సారీ ఫర్ ఆస్కింగ్ దట్. నార్మల్గా అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా పెద్ద క్రష్. మీరు ఈ స్టేజ్కి వచ్చాక హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్ ఎవరు? మా పేరెంట్స్. యాక్చువల్లీ మా మమ్మీ స్పెషల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు యూనో, తనకి ఎప్పుడు నన్ను ఆన్ స్క్రీన్లో చూడాలని ఎక్కువ ఆశగా ఉండేది. సో తను హ్యాపీగా ఫీల్ అయ్యారు. కావ్య గారు, మీరు కుకింగ్ చేస్తారా? అప్పుడప్పుడు, కానీ ఎవరు తినరు నేను చేస్తే. కావ్య గారు బాగా ఇష్టంగా తినే డిష్ ఏంటి? వెజిటేరియన్లో ఏదైనా సరే, బట్ అదే ఇది పర్టిక్యులర్గా అని లేదు, ఏ టైంకి ఏది దొరికినా. కావ్య గారు, మీరు షూటింగ్స్లో ఉన్నప్పుడు మీరు చేసిన ఫన్నీ థింగ్ ఒకటి చెప్పండి. ఫన్నీ థింగ్స్ అని లేదు, కానీ నార్మల్ ఎవరైనా చిన్న పిల్లలు వీళ్ళంతా ఉంటే వాళ్ళతో కలిసి ఆడుకోవడం, లేదా 1 more takes ఎక్కువ అవుతున్నప్పుడు జోక్స్ చేసుకోవడం, అది ఎక్కువ ఫన్నీ. కావ్య గారు, మీ డ్రీమ్ బాయ్ ఈ హీరోలో ఉండాలి అని అనిపించిన హీరో ఎవరు? నేను అలా అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను అనుకున్నది నార్మల్ క్వాలిటీస్, కొంచెం అంటే ఏమీ నార్మల్గా ఉంటుంది కదా, నాకు కొంచెం కేర్ తీసుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి అనేది. సో నా పర్సనల్గా అలాంటి క్వాలిటీస్ ఉంటే చాలు, వేరే హీరోలాగా అనేది ఏమి ఇది లేదు. మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు దాన్ని స్మైల్తో కవర్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లేదు, నా అంత ఫస్ట్ కోపం పీక్స్లో ఉంటుంది, వచ్చేస్తే డైరెక్ట్ వెళ్ళి తిట్టేయడమో లేదా ఏడ్చేయడం ఏదో ఒకటి. ఐ హ్యావ్ టు యూనో, అది అవుట్ వచ్చేస్తుంది, నేను అది నవ్వుతూ కవర్ చేయడం నా వల్ల అవ్వదు. మీకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన మూవీ చేస్తారు? ఎవరైనా ఓకే, బట్ మై మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. మీరు డ్రెస్సింగ్లో ఏది చూస్ చేసుకుంటారు, వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్? డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా బయట వెళ్ళాలి, కొంచెం కంఫర్ట్గా ఉండాలి అన్నప్పుడు వెస్టర్న్, నార్మల్ టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్, బోత్. ఎందుకంటే అలా కనిపించాను కదా, ఆల్మోస్ట్ ఒకే దాంట్లో లేదు కదా. కావ్య గారు, సీరియల్స్ ఆర్ ఈవెంట్స్ అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? సీరియల్స్, ఎందుకంటే సీరియల్స్ నుంచే మాకు ఈవెంట్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి, అంటే మెయిన్ మనకి బేస్ సీరియల్స్ కదా. కావ్య గారు, మీ ఫేవరెట్ వెకేషన్గా ఎక్కడికి వెళ్తారు? ఎనీ గ్రీనరీ ప్లేస్, నాకు గ్రీనరీ ఉంటే చాలు, లైక్ కూర్గ్ ఆర్ సంథింగ్. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ అనుకుంటే స్విట్జర్లాండ్, అలాంటి ప్లేసెస్. లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? నో మ్యారేజ్. కావ్య గారు, మీరు రీసెంట్గా చూసిన మూవీ నేమ్ ఏంటి? థియేటర్లో చూసిన మూవీ దేవరా. మీకు ఇరిటేషన్ అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఉండేది, బట్ ఇప్పుడు అంతా కొంచెం మైండ్లో ఎవరు అలాంటిది లేదు. మీరు ఎవరిని తలుచుకుంటే మీ ఫేస్లో స్మైల్ వస్తుంది? మా ఫ్యామిలీ. కావ్య గారు, మీరు లైఫ్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? బిగ్ లెసన్, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనేది నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.